ఇలా భయపడే పరిస్థితి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారే దీనికి హోమ్ మినిస్టర్ గారు కూడా మరి లాండ్ ఆర్డర్ పైన ముఖ్యంగా ఎవరైనా పెట్టుబడి పెట్టాలని తెలంగాణకు రావాలంటే ఎవరైనా శాంతి భద్రతలు చూస్తారు, క్రైమ్ రేట్ చూస్తారు, ఎంత ఉంది అనేది, మహిళల పట్ల ఎట్లుందని చూస్తారు, దొంగతనాలు చూస్తారు, దోపిడీలు చూస్తారు, దౌర్జన్యాలు చూస్తారు, క్రైమ్ రేట్ ప్రకారం పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు, ఇంత అరాజకమైనటువంటి పరిస్థితులు, ఓ మహిళను చీర విప్పి ఒక నిక్కరేసి కొట్టడం అంటే ఎక్కడైనా విన్నావా? ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? చెప్పుకోవడానికే సిగ్గనిపిస్తా ఉంది. మా రాష్ట్రంలో ఇట్లా జరిగింది ఒక మహిళ పైన అంటే బాధ అయితే ఉంటది. అట్టడుగు వర్గాల వాళ్ళు, గిరిజనులు, వీళ్ళకే ఈ పరిస్థితి ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి వాళ్ళకు, ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి వాళ్ళకు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఇంత దారుణంగా ఉంటది. మహిళల పైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే ఒకటా రెండా హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, చివరకు పోలీసులే డిపార్ట్మెంటే ఆ పని చేస్తే ఎవరు చెప్పుకోవాలా?